హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ట్రెండీ వ్లాగ్స్. నిన్న ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశారు అనమాట. ఆల్రెడీ అప్డేట్ మీ దగ్గరికి వచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇంతవరకు మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే వెనస్డే అనమాట. వెనస్డే వ్లాగ్ అనేది నేను షూట్ చేద్దామని అనుకుంటున్నా. జస్ట్ ఇండియన్ హౌస్ వైఫ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చిన్న వ్లాగ్ అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం వచ్చింది, చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో దీపాలన్నీ వెలుగుతూ ఉంటే చాలా మంచిది, బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఆవు నెయ్యితోటి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదంట. తెలియకుండా చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. ఉసిరి దీపం వెలిగించవచ్చు, 365 ఒత్తులతోటి వెలిగించవచ్చు. అలాగే నిమ్మకాయల్లో కూడా మనం వెలిగించవచ్చు అనమాట. సో అదనమాట. నేనైతే డైలీ దీపాలు అయితే వెలిగిస్తున్నాను బయట. మీరు వెలిగిస్తున్నారా ఇంతకీ చెప్పండి నా కామెంట్స్. ఈరోజు అయితే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. యాక్చువల్గా చిన్నపిల్లలు ఉంటే కొంచెం టఫ్ అనమాట పూజ చేసుకోవడము. సో నేను ఎట్లా అంటే మార్నింగ్ లెగవచ్చు అని అంటారు, బట్ నేను లేచిన ఇమ్మీడియట్గా మా పాప కూడా లేచిపోతుంది అనమాట. సో అందుకనే నాకు డైలీ వ్లాగ్స్ అనేది షూట్ చేయడం కుదరట్లేదు. అండ్ పూజ కూడా కొంచెం వీలైనప్పుడే చేసుకుంటున్నాను అనమాట. సో అది నేనైతే మా పాపకి రెగ్యులర్గా సిల్వర్ గిన్నె తీసుకున్నాను కదా, సిల్వర్ గిన్నె అండ్ గ్లాస్, ఒక చిన్న స్పూన్ అనమాట. సో రెగ్యులర్గా ఈ సిల్వర్ బౌల్లోనే నేను మా పాపకి ఫుడ్ అనేది తినిపిస్తాను. ఎందుకంటే మనకి సిల్వర్లో ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా, గుడ్ మెటీరియల్ అంతా కూడా పిల్లలకి ఆ ఫుడ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని తినడం వల్ల కూడా వాళ్ళు హెల్తీగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారని నేను నమ్ముతాను. సో ఈ రెగ్యులర్గా వాడే ఈ సిల్వర్ గిన్నెలు కానీ, గ్లాసెస్ కానీ, ప్లేట్స్ కానీ రెగ్యులర్గా వాడేటట్టు అయితే వీటిని నార్మల్ విమ్ లిక్విడ్తో కానీ, సోప్తో కానీ, డిష్ వాష్ సోప్తో కానీ క్లీన్ చేస్తాం కదా. సో దాంతోపాటు రెగ్యులర్గా హాట్ వాటర్లో అనేది ఇవి ఒకసారి ముంచి లేపాలన్నమాట. ముంచి తీసేయాలి. కాసేపు ఒక 5 minutes పెట్టినా కానీ పర్లేదు. కొంచెం అరటికాయ ఫ్రై అనమాట, అరటికాయ ఫ్రై, రసం, ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్టీగా. అండ్ ఇందులో మిరియాలు వేస్తాను కాబట్టి వాళ్ళకు కూడా స్పైసీనెస్ అనేది కొంచెం ఇంట్రడ్యూస్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ ఇందులో అయితే వెల్లుల్లి కూడా వేసాను కాబట్టి డైజెషన్ పవర్ కూడా చాలా బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా వస్తుంది అనమాట. హలో. సో ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే వింటర్ కాబట్టి, వింటర్ సీజన్లో ఆయిలింగ్ అనేది, హెయిర్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను ఆయిలింగ్ అనేది నేను సీక్రెట్ ఆయిల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇదివరకు వీడియోలో కూడా పోస్ట్ చేశాను. సో మళ్ళీ ఒకసారి ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటో అనేది చూసేద్దాం. సో ఎలా చేసుకుంటారో ఏంటని చూసేద్దాం. ఆయిల్ ఒక చిన్న కడాయి తీసుకుంటున్నాను. హాయ్ చెప్పు. హాయ్. మిర్చి. సో కోకోనట్ ఆయిల్, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. నూనె తీసుకుంటున్నాను. నువ్వుల నూనె హెయిర్కి అనేది చాలా మంచిది, స్కిన్కి అప్లై చేసుకున్నా కానీ చాలా మంచిది అనమాట. మా ఇంట్లో నేనైతే మెంతులు అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే మెయింటైన్ చేస్తాను అనమాట. ఎందుకంటే వెయిట్ లాస్కి కానీ, హెయిర్కి కానీ, స్కిన్కి కానీ చాలా మంచిది కాబట్టి కొన్ని అయితే ఇందులో ఆల్రెడీ వేసేస్తున్నాను. నేను కలోంజీ సీడ్స్ అండ్ నల్ల నువ్వులు కూడా వాడతాను అనమాట. హెయిర్ అనేది బ్లాక్గా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది కలోంజీ సీడ్స్ అండ్ నల్ల నువ్వులు. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా హెయిర్ అనేది స్మూత్గా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో మనం అలోవెరా వేసుకోవచ్చు, అదే కరివేపాకు వేసుకోవచ్చు. సో నేను వేసుకోవట్లేదు, నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, అందులో వేసుకున్నాను కాబట్టి ఇందులో కలోంజీ సీడ్స్ అండ్ నల్ల నువ్వులు ఒకసారి నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత కొన్ని అయితే పెట్టుకున్నాను అనమాట. ఒక గుప్పెడు అయితే సరిపోతుంది. స్ట్రెయిన్ చేసేస్తున్నాను అనమాట. సో ఇన్ కేస్ వైట్ గ్రే హెయిర్ వచ్చినా కానీ ఈ 2 ingredients వాడితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే వచ్చిన తర్వాత కాదు, జస్ట్ రాకముందే కొంచెం వాడుతూ ఉంటే గ్రే హెయిర్ రావడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ. అయితే ఈ బుక్స్ అనేవి మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఫ్రూట్స్ అండ్ వైల్డ్ యానిమల్స్. జనరల్ యానిమల్స్ తీసుకొని రావాల్సింది, బట్ వైల్డ్ యానిమల్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ జనరల్ యానిమల్స్ తెలిసిన తర్వాతే ఈ వైల్డ్ యానిమల్స్ అనేది తీసుకుంటారు కాబట్టి, నేర్చుకోవడం తెలుస్తుంది కాబట్టి. సో ఇదైతే ఫ్రూట్స్ అయితే మంచిగా చెప్తుంది మా పాప. ఈ ఫ్రూట్స్ బుక్ లో అయితే ఎవ్రీథింగ్ ఉన్నాయండి. మనకు తెలియని ఫ్రూట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. బనానా. వాట్ ఇస్ దిస్? ఆరెంజ్. దిస్ చిక్కు. వాట్ ఇస్ దిస్? క్యాషు.
ఎలిఫెంట్, మంకీ, గుడ్ గర్ల్. క్యాట్ కాదు అది, బ్యాట్. టైగర్, చీతా, వేరే చీతా, చీతా. నాయి చూసారా, హెయిర్ ఫాల్ అయితే వింటర్ స్టార్ట్ అయింది కదా, సో హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఆయిల్ అనేది పెట్టుకోవాలన్నమాట. తర్వాత ముడి పెట్టేసుకొని పైకి పెట్టేసుకోవాలి. ఇమీడియట్గా కోంబ్ అయితే చేసుకోవద్దు, చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ లేట్ అయినా సరే, నైట్ లేట్ అయినా సరే, నేను హెయిర్ గురించి కానీ స్కిన్ గురించి కానీ డెఫినెట్గా నైట్ స్కిన్ కేర్ తీసుకుని మాత్రమే లేట్ అయినా సరే పడుకుంటాను. లేదంటే ఇప్పుడు తీసుకునే కేరే మనకి ఫ్యూచర్లో గ్లోయినెస్ ఇస్తుంది అనమాట. అది నేను గట్టిగా నమ్ముతాను. మెయిన్ నైట్ స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఎక్కువ ఎఫర్ట్ రెసిపీ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అనమాట. ఇది అందరికీ తెలుసు. సో నేను ఎలా చేస్తాను ఏంటనేసి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మిల్క్ అనేది బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇవి ఆల్రెడీ చేశాను నిన్న. అటుకులు పోహా ఉంటుంది కదా, అది చేశాను. కొంచెం కారం సాల్ట్ తక్కువ వేసాను అనమాట, అయినా తినట్లేదు. ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఫ్రూట్ కస్టర్డ్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. పీల్ తీసుకున్న బాదం వేసేసుకుంటున్నా, కొన్ని జీడిపప్పు జస్ట్ అలా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇందులో కొన్ని పాలు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా కాదు, కొంచెం పలుగులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్రాన్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, జస్ట్ అలాగే కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ కానీ పాలు కానీ ఏదైనా వేసుకొని అది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఈ పాలు అనేది చాలా చల్లగా అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మా పాపకి ఒక కుల్ఫీ లాగా కూడా ప్రిపేర్ చేశాను, ఎందుకంటే తను ఐస్ క్రీమ్ అని అడుగుతుంది. సో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 5 hours తర్వాత ఎంజాయ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ హియర్ ఇక్కడ గుడ్ గర్ల్, హియర్ నానా, హియర్ వావ్ గుడ్ గర్ల్, క్లాప్స్ కొట్టు, హియర్. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను టెర్రస్ పైకి వెళ్తాను అనమాట పాపని తీసుకొని. సో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి డెఫినెట్గా, కాబట్టి నాకు కూడా కొంచెం రిలాక్స్ మైండ్ ఉంటుందని పైకి వెళ్ళామన్నమాట. కాసేపు టైం స్పెండ్ చేసేసి హ్యాపీగా పాపతోటి ఆడిపించేసి నేను కొంచెం ఎక్సర్సైజ్ చేసేసి కిందకి వెళ్ళిపోయామన్నమాట. ఇలాగా ఓపెన్ ప్లేసెస్లో పిల్లల్ని ఆడిపించడం కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉందంటే చిన్న ఇరుగ్గా ఉంటాయి. ఈవెన్ మాది కూడా అలానే ఉంటుందన్నమాట, హౌస్ చాలా ఇరుగ్గా ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఇక్కడికి తీసుకెళ్తే ఇక్కడ అయితే నేను ఈవినింగ్ దీపారాధన అనేది చేసేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ దీపారాధన చేశాను అని అంటే ఈవినింగ్ కూడా డెఫినెట్గా దీపారాధన చేయడానికి చాలా ట్రై చేస్తాను అనమాట. ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు, వీలు కానప్పుడు పెట్టడం కుదరదు. దాంతోపాటు బయట గుమ్మం దగ్గర కూడా దీపాలు అనేది వెలిగిస్తున్నాను అనమాట. ఈ కార్తీక మాసం అంతా కూడా బయట గుమ్మం దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ దీపాలు వెలిగిస్తే చాలా బాగుంటుంది.
కార్తీక మాసం అంటేనే ఒక దీపం నెల అని చెప్తారనమాట పెద్దవాళ్ళు. సో తప్పకుండా దీపాలు అనేది కుదిరినప్పుడు వెలిగించుకుంటే చాలా మంచిది. ఆవు నెయ్యితోటి వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిది అని చెప్తుంటారు కదా. సో నేను అక్కడ బయట అంతా కూడా దీపాలన్నీ వెలిగించేసాను అనమాట. తులసి కోట దగ్గర కూడా దీపం అనేది పెట్టేశాను. ఇలా దీపాలు వెలిగిందంటే ఎంత బాగుంటుంది కదా. ఇంకా ఈవినింగ్ కామన్గా చేసుకునే వర్కేనండి. నీట్గా క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నైట్ టైంలో. దట్టు ఇది బ్రష్ అయితే నేను బాటిల్ క్లీనింగ్ బ్రష్ అనమాట. నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. క్లీన్ అయితే నీట్గా అవుతున్నాయి అనమాట. ఆయిల్ పెట్టుకుందండి కొంచెం.